మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చీరాలలో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు వంటి నాయకుడిపై అంబటి రాంబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ భవిష్యత్తులో డిపాజిట్లు కూడా దక్కించుకోలేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, వైస్ చైర్మన్ ఉల్లిపాయల సుబ్బయ్య, చీరాల ఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, చీరాల పట్టణ అధ్యక్షుడు దోగుపర్తి సురేష్, వైస్ ప్రెసిడెంట్ గొట్టిపాటి ఎడ్విన్, టీడీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు దర్శి నాగేంద్రమణి, చీరాల మండలం అధ్యక్షుడు గంజి పురుషోత్తం, గొర్ల నరేంద్ర, వలివెట్టి తేజ, వల్లెపు వేణుభాయ్, తెల్లప్రోలు నాగేశ్వరరావు మరియు కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు రోడ్ మీద పట్టుకుని తీసుకెళ్ళిపోతాను. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బొమ్మను కూడా తగలబెట్టడం జరిగింది. అంబటి రాంబాబు గారు, మీరు మాజీ మంత్రివర్యులుగా చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం ఇది మీ పార్టీ యొక్క వైఖరిని తెలియజేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు దీన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాక్షస రాజ్యం పాలన చేశారు, ప్రతిపక్షంలో ఉండే కూడా అదే పాలన కొనసాగించాలనుకుంటున్నారు. ముందు మీరు ఏదైనా మాట్లాడాలంటే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రతిపక్ష హోదాలో ప్రజల వైపున ప్రశ్నించే హక్కు మీకుంటది. అలాగే ఈ దూషించడాలు, అసభ్య పదజాలాలు వాడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మరోసారి మీరందరూ కూడా చీగొట్టించుకుంటున్నారు. ఇది ఎంతటికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం కూడా దీన్ని హర్షించదు. ఆల్రెడీ ఒకసారి మీరు చంద్రబాబు గారిని 53 రోజుల పాటు అన్యాయంగా అరెస్టు చేసి మీ దిగజారుడుతనానికి
మీరే బాటలు వేసుకున్నారు. ఈ రోజున అదే తప్పు మళ్ళా అంబటి రాంబాబు గారు చేయటం నిజంగా శోచనీయం. ఇలాంటి వాటిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి నాయకులు ఎవరు కూడా హర్షించరు. దీనికి కంపల్సరీ అంబటి గారిని అరెస్టు చేయాలని చెప్పేసి చీరాల